రైట్. ఇక మన మెయిన్ స్టోరీ చూడండి. మెయిన్ స్టోరీ ఏందయ్యా అంటే ఇది రుణమాఫీ ఒకేసారి కుదరకపోతే 2 దఫాల్లో. ఒకేసారి 2 దఫాల్లో అదో ఒకటి క్లారిటీ రాయి. రుణమాఫీ ఒకేసారి చేస్తారంట, కుదరకపోతే 2 దఫాల్లో పూర్తి. ఒకసారి ఫోన్ ఆన్ చేయి, కాసేపు 2 ఫోన్ కాల్ తీసుకుందాం. మిత్రులారా ఫోన్ చేయండి. కుదరకపోతే 2 సార్లు 2 దఫాల్లో పూర్తి. రైతులపై వడ్డీ భారం పడకుండా సర్కారు కసరత్తు. 2 లక్షల లోపు క్రాప్ లోన్ల మాఫీకి ప్రత్యేక కార్పొరేషన్. రాష్ట్ర సర్కారు గ్యారంటీ ఇచ్చి బ్యాంకుల ద్వారా చెల్లించే ప్లాను. తరువాత బ్యాంకులకు విడతల వారీగా కట్టనున్న ప్రభుత్వం. ఎస్ఎల్బిసి ఇతర ఆర్థిక సంస్థలతోటి సంప్రదింపులు. 2023 డిసెంబర్ 7 తారీఖు కటాఫ్ అంట. 28,000 కోట్ల మేర ఉంటాయంటున్న బ్యాంకర్లు. ఇందులో 1,00,000 వరకు ఉన్నటువంటి పంట రుణాలే 80% ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే 1,00,000 లోపు పంట రుణాలే ఎక్కువ. గత ఏడాది డిసెంబర్ 7న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తేదీ వరకు ఉన్న పంట రుణాలను పరిగణలోకి తీసుకొని మాఫీ చేయాలని సర్కారు చూస్తున్నది. ఇప్పటికే ఈ వివరాలను సమర్పించాలని ఎస్ఎల్బిసిని ఆదేశించింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలు లెక్కలోకి తీసుకుంటారనే దానిపైన స్పష్టత లేదు. అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా ఏ తేదీ నుంచి పంట రుణాలు మాఫీ చేయాలనే దానిపైన క్లారిటీ వస్తుందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకర్లు సమర్పించిన ప్రిలిమినరీ డేటా ప్రకారం రాష్ట్రంలో 1,00,000 లోపు 1,00,000 లోపు పంట రుణాలే ఎక్కువ ఉన్నాయని, ఈ రుణాలే దాదాపు 80% ఉన్నట్లు గుర్తించారు. అంటే 1,00,000 లోపు పంట రుణాలను 22,000 కోట్ల మేర ఉంటాయని, మిగిలిన 2 లక్షల వరకు ఉన్న లోన్లు అని బ్యాంకర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని బ్యాంకులు పంట రుణాలు 1,00,000 లోపే ఇస్తున్నాయి. వీటిని రైతులు ఏటా రెన్యువల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక చూడండి కథ ఎట్లా ఉందంటే ఇలాది డ్రామా. ఇక్కడనే వార్త, ఇక్కడనే అబద్ధం. ఇక్కడనే వీళ్ళు రాసేటువంటి వార్తలో అబద్ధం అని తేలిపోయింది. ఇక్కడ చూడండి మిత్రులారా, ఎక్కడ ఇది మాఫీ చేస్తుంది. ఇప్పటికే వివరాలు సమర్పించాలని చూస్తున్నది. అన్ని వివరాలు వస్తే అందుకు అనుగుణంగా. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపైన క్లారిటీ లేదంట. ఒకసారి ఇక్కడ చూడండి, మనము ఒక్కొక్క అక్షరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎప్పటి నుంచి తీసుకున్న పంట రుణాలను లెక్కలోకి తీసుకుంటారనే దానిపైన స్పష్టత లేదు. అంటే ఏ స్పష్టత లేకుండానే ఇది చూడండి మిత్రులారా, ఇక్కడ ఏమంటున్నాడు, పంట రుణాలు ఎప్పటి నుంచి తీసుకున్నాయి అంటే 2018 ముందుకు తీసుకున్నాయి కూడా కౌంటేనా, లేకపోతే 2018 తర్వాత తీసుకునే కౌంటా, లేకపోతే 2014 నుంచి తీసుకున్న 2 లక్షల రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు కౌంటా, ఎప్పటి నుంచి అనేది కౌంట్ లేదు. ఆ డేట్ ఫిక్స్ చేయలేదు, ఆ కట్ ఆఫ్ డేట్ లేదు. అంటే కట్ ఆఫ్ డేట్ 7 వరకు అనుకో, కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలనేది క్లారిటీ లేదు. కానీ వీళ్ళు ఏం రాసిరు ఇక్కడ, మొత్తం కలిపితే 28,000 కోట్లే అయితే అని చెప్పేసి రాసిరు. ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమంటాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ప్రెస్ మీట్లో వాళ్ళ ఇంటర్వ్యూలో, రాధాకృష్ణ ఇంటర్వ్యూలో ఏమంటాడు, దాదాపు 35,000 కోట్లు 40,000 కోట్లు అని చెప్పేసి ఆయన అంటాడు ముఖ్యమంత్రి. 35 నుంచి 40,000 కోట్లు అవుతాయి అంటాడు. ఆ 35 నుంచి 40,000 కోట్లని ఈయన ఎంత కుదించిండు, 28,000 కోట్లకు కుదించారు. అంటే జనాలను తప్పుదో పట్టించడం, డ్రామాలు చేయడం అనమాట. ఇదంతా కంప్లీట్గా డ్రామా చేసేటువంటి ప్రయత్నమే. ఇప్పటికే రైతు బంధు రాలే, కనీసం రైతు బంధు ఇచ్చేటువంటి సోయి కూడా లేదు, ఇస్తారనేటువంటి ఆశ కూడా లేదు. కానీ రైతు రుణమాఫీ చేస్తారంట. అప్పుడే ఏమంటారు చూస్తావు, తినడానికి తిండి లేదురా అంటే మీసాలకు సంపంగా నూనె అన్నాడంట. గట్లనే ఉన్నది నా కథ కూడా. ఇప్పుడు రైతు బంధు అయ్యా, యాసంగికి సీజన్ దాటిపోతా ఉన్నది. ఓవైపు కూలోళ్లకు వీటికి కావాలి పైసలు అని చెప్పేసి రైతులు గగ్గోలు పెడతా ఉంటే ఈయన నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి వార్తలు రాపేయడం. వాస్తవానికి ఇది ఏది చేసేటువంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పట్లో సుధాం అయిపోతే ఎన్నికలు అయిపోయాక ఏమైనా ఆలోచన అంతే. ఏది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాక మళ్ళా అనుకూలంగా ఉంటే మనకు అన్నీ అప్పుడు చూద్దాం ఆలోచన. రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడు అన్నాడు ఈయన మోతవారి. ఇప్పుడు ఏమైంది, రైతు బంధే ఇయ్యలేదు, ఇప్పుడు రుణమాఫీ గురించి కొత్తగా ముచ్చట చెప్తున్నాడు. రుణమాఫీ గురించి రైతులు ఎవరు కూడా వాళ్లకు నమ్మకం లేదు. ఈ పేపర్లు మాత్రమే రాసుకుంటున్నాయి. ఇట్లా ఈ పేపర్లు మాత్రం ఎందుకు రాస్తున్నాయి అంటే, ఇవి రేపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 నెలల్లో రైతాంగం మళ్ళీ ఓట్లు వేయాలి. ఎవరికి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓట్లు వేయాలంటే ఇట్లాంటి వార్తలు రాయాలన్నమాట. ఇట్లా రుణమాఫీ ఒకేసారి చేస్తున్నాడు, పాసిబుల్ కాకపోయినా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, ఇక ఈ కార్పొరేషన్ కథ వేరేది. ఇంకా ఇది కూడా 1 నిమిషం మీకు వివరిస్తా. ఇంతకుముందుకు నేను ఒకసారి వివరించిన, మళ్ళీ చెప్తా. ఈ రుణమాఫీ ఎట్లా చేద్దాం అనుకుంటున్నాయా అంటే, ఈయన కొత్తగా ఆయన జేబులోకి వెళ్ళి ఏం తీసుకురాడు. అయితే అప్పు తేవాలి. అప్పు ఎంత తేవాలి, దగ్గర 30,000 కోట్ల అప్పు తేవాలి. ఒకవేళ తెస్తేనేమో అప్పు తేవాలి, లేకపోతే దీనికోసం ఏం చేయాలంటే జనం మీద పన్నులు వేయాలి.
పన్నులు ఎట్లేస్తాడు, లేకపోతే ట్యాక్స్ వేయాలి మన మీద ట్యాక్స్ అన్నా వేయాలి. ఈ రెండు మార్గాలే ఉన్నాయి ఆయనకు చేసేటిది. అయితే కొత్తగా అప్పన్న చేయాలి, ఆర్బీఐ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఏ నుంచో అప్పన్న చేయాలి, లేకపోతే ట్యాక్స్లు అన్న వేయాలి. ఏ విధంగా చేస్తా అంటున్నాడు రుణమాఫీ అంటే మిత్రులారా 2 నిమిషాలు వివరిస్తా, మీరు వినండి. ఇప్పుడు రైతాంగానికి మొత్తం ఎంత ఉంది, దాదాపు ఈయన చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఏమో 28,000 కోట్లు. కానీ మన ముఖ్యమంత్రి గారు చెప్పింది 35 నుంచి 40,000 కోట్ల అప్పు ఉంది అని చెప్తున్నారు. 35 నుంచి 40,000 కోట్ల అప్పు ఉంది. 40,000 కోట్ల అప్పు రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ 2 లక్షల వరకు ఉన్నటువంటి లెక్కేసుకుంటే మరి ఇది అప్పు చేయాలంటే ఇది తీర్చాలంటే ఇంత డబ్బు కావాలి. ఒకేసారి అప్పు అంతా తెచ్చేటువంటి పరిస్థితి లేదు. లేదనుకుంటే ప్రభుత్వ భూములు అమ్మాలి, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలి. సో అవి కాకపోతే ఈయన ఏం చేయాలంటే దీని మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని చూస్తున్నాడు. ఈ కార్పొరేషనే మనకు ధర రూపంలో మన మెడకు కొత్త పన్ను పడబోతా ఉన్నది. కొత్త పన్ను మనకు పడబోతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి కానీ ఏ రాష్ట్రాలకైనా సరే ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి వనరులు 3 ఉంటాయి. ఒకటి ఇప్పుడు ఎక్సైజు, అంటే మందుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఎక్సైజు మందు, వైన్సులు, బీర్లు ఉన్నాయి కదా, ఎక్సైజ్ శాఖ నుంచి రెవెన్యూ వస్తుంది. దాంతోపాటు పెట్రోల్ నుంచి రెవెన్యూ వస్తుంది. దాంతోపాటు రిజిస్ట్రేషన్ నుంచి రెవెన్యూ వస్తుంది. ఈ మూడింటి నుంచి కొంత పన్ను వసూలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వము ప్లానింగ్ అనమాట. దీని నుంచి పన్ను వసూలు చేయాలి. ఇప్పుడు దీని మీద పెట్రోల్ మీద వ్యాట్ ఉంటుంది. వ్యాట్లలో ఇంకొక సెక్టార్ పెడతారు, ఇంకొక సపరేట్గా ఒక క్లాస్ పెడతాడు. ఏంది, రుణమాఫీకి సంబంధించి అగ్రికల్చర్ సెజ్జానో లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి సపరేట్గా ఉన్నటువంటి, ఇప్పుడు సపోజ్ మనకు 100 రూపాయలకు పెట్రోల్ వస్తుంది అనుకో, పెట్రోల్ లీటరు, ఈ 100 రూపాయల మీద 1 రూపాయనో లేకపోతే 2 రూపాయలో ఎంతో కొంత యాడ్ చేస్తాడు. యాడ్ చేసి మనకు పెట్రోల్ రేట్ పెరుగుతుంది, డీజిల్ రేట్ పెరుగుతుంది, మన గ్యాస్ రేట్ పెరుగుతుంది. కొత్తగా పన్ను పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఆయన చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే నేను వచ్చిన ఆదాయంలోకి వెళ్ళి తీసుకుంటా అని చెప్తున్నాడు. కానీ అదంతా తప్పు. ఆయన చెప్పే మాటకు చేసే పనికి ఎక్కడ కూడా పొంతన లేదు. ఎందుకంటే ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు, ఆయన ముఖ్యమంత్రి అయినాక చెప్పినటువంటి మొదటి రోజు చెప్పిన మాటలకు ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. ఆయన ఒకరోజు ఒక మాట చెప్తాడు, నెక్స్ట్ రోజు నేను అది చెప్పలేదు అంటాడు, లేకపోతే దానికి విరుద్ధంగా మాట్లాడతాడు. సో అట్లనే ఈయన ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ ఎక్సైజ్ అంటే మందు మీద కానీ, లేదనుకుంటే పెట్రోల్ డీజిల్ మీద కానీ, లేదనుకుంటే రిజిస్ట్రేషన్ల మీద కానీ పన్నులు పెరిగేటువంటి అవకాశం ఉంది. స్పెషల్ క్లాస్ ఒకటి పెట్టి మనకు ఇది ఏం చేస్తాడంటే ఇట్లా వసూలు చేసి, ఈ వసూలు చేసినటువంటి పైసలను ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కార్పొరేషన్కు తరలిస్తాడు. ఈ కార్పొరేషన్కి ఈ ఎక్కువైతే ఏదైతే వసూలు చేస్తున్నాడో పన్నుల రూపంలో అవి ఆదాయం కింద ఈ కార్పొరేషన్ చూపిస్తాడు. చూపించేసి ఇప్పుడు బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులకు ఇగో ఈ కార్పొరేషన్కి ఇంత ఆదాయం వస్తున్నది, మాకు అప్పు ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుల దగ్గరకు పోయి అడుగుతాడు. అక్కడ బ్యాంకులు ఈ ఆదాయం చూసి, ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆదాయాన్ని చూసి దాదాపు 30,000 కోట్లు 40,000 కోట్లు అప్పు తెచ్చి మనకు రుణమాఫీ చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇది జరిగేటువంటి వ్యవహారం. అంటే ఏం చేస్తున్నాడు, మన దగ్గరనే పన్నులు వసూలు చేసి మన పన్నులతోనే ఒక కార్పొరేషన్ సృష్టించి ఆ కార్పొరేషన్కి ఆదాయాన్ని చూపించి ఆ ఆదాయంతో బ్యాంకుల దగ్గరికి పోయి మాకు ఇన్ని పైసలు వస్తున్నాయి, నెలకు నీకు నేను 2,000 కోట్లు కట్టగలుగుతా, లేకపోతే 3,000 కోట్లు కట్టగలుగుతా, కాబట్టి నాకు ఒకేసారి 40,000 కోట్లు అప్పు ఇవ్వండి అని చెప్పేసి కార్పొరేషన్ పేరు మీద అప్పు తెస్తాడు. అది ప్రభుత్వ గ్యారంటీ తోటి అప్పు తెచ్చి రైతులకు రుణమాఫీ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి వాస్తవం మిత్రులారా. అంటే ఏం చేస్తున్నాడు, మళ్ళీ మనకు పన్నులు పెంచేటువంటి అవకాశం. మన ఉప్పులు, పప్పులు, గ్యాసు, పెట్రోలు, డీజిల్, ఇట్లా కరెంటు బిల్లులు పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇట్లా అన్ని పన్నులు పెంచేసి ఆ పన్నుల మీద వసూలు చేసినటువంటి డబ్బుతోటి ఒక కార్పొరేషన్ పెట్టి దానికి ఆదాయం చూపించి దాని నుంచి డబ్బులు అప్పు తెచ్చుకొని దాని నుంచి తీర్చేటువంటి ప్రయత్నాలు మాత్రం కనపడతా ఉన్నాయి. ఇది అటు తిరిగి మళ్ళీ మన మీదనే పన్నుల భారం మోపేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఆయన చెప్పేటువంటి మాటల సారాంశం, ఆయన చెప్పినటువంటి మాటల లోతుకు వెళ్ళి చూస్తే ఇదే జరగబోతోంది రేపు. సో 200% మన మీద కొత్త పన్ను పడబోతోంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి సిద్ధమై ఉండండి. ఈయన వేసేటువంటి రైతు రుణమాఫీ వెనకాల ఇంత కథ ఉండదు. ఎవరైనా రుణమాఫీ చేయాలంటే మొత్తం ప్రభుత్వం బేర్ చేసుకొని చేయాలి. కానీ ప్రజల మీదనే పన్నేసి ఆ పన్నుని ప్రజలకు తెలియకుండా వసూలు చేస్తాడు. ప్రజలకు అర్థం కాదు ఎందుకు వేస్తున్నాడో, ఎట్లా వేస్తున్నాడో.
ఎవరు చెప్పేటోళ్ళు ఉండరు. ఈ పత్రికలు ఈ పేపర్లు చెప్పని కూడా చెప్పవు. సో కాబట్టి ఏం చేస్తాడు, అవిట్లని అట్లా వసూలు చేసుకొని దాన్ని తీసుకుపోయి ఇప్పుడు రైతు రుణమాఫీ చేసి ఇట్లా మళ్ళా చేయకముందుకే చేసినట్టు, చేసినాక అద్భుతాలు ఏదో ప్రపంచంలో ఎవరు చేయండి చేసినట్టుగా వార్తలు రాపించుకొని ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం అయితే విజయవంతంగా జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ కరెక్ట్. సో కాబట్టి మీరు దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ దొంగ వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి. ఎక్కడైనా ఈ పేపర్ కనపడితే ఆ పేపర్ను 10 మంది చదువుతా ఉన్నా కానీ ఎక్కడ కూడా చెప్పకండి అన్ని అబద్ధాలు రాస్తామని చెప్పుర్రి. ఎందుకంటే వాస్తవాలు రాయరు వాళ్ళు ఎంత చెప్పిన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందరు కాంగ్రెస్ ఇప్పుడు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కానీ కాంగ్రెస్కు వ్యతిరేక ప్రజలకు అనుకూలమైనటువంటి అంటే ప్రజల సమస్యలను రాసేటువంటి పరిస్థితి ఈ పేపర్ కానీ ఈ పత్రికలు కానీ చెయ్యవు. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, వాస్తవాలకు తెలియజేసే విధంగా ప్రయత్నం చేయండి.